హాయ్ ఫ్రెండ్స్, ఇది నమ్మశక్యం కాని నిజమైన కథ. ఒక మనిషి భవిష్యత్తును ఎదుర్కొన్న సంఘటన. 1971 లో రేమన్ ఆర్టగవేటియా ప్రయాణించిన నౌక అగ్ని ప్రమాదానికి గురై మునిగిపోతుంది. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో తప్పుకున్నాడు. ఆ ఘటన తర్వాత 6 నెలల పాటు అతనికి పడవల మీద భయం ఏర్పడింది. కాని 6 నెలల తర్వాత మళ్లీ నౌక ప్రయాణంలో భాగంగా రెండవసారి అతను ఉన్న నౌక మునిగిపోతుంది. మళ్లీ అదృష్టం చేత అతని ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇది ఎంత భయంకరమైన అనుభవం అవుతుంది. 2 సార్లు మృత్యువును చూసిన ఆ మనిషి ఇక మరోసారి నౌక ఎక్కలేదు. 40 సంవత్సరాల పాటు అతను నౌకను ముట్టుకోలేదు. 40 ఏళ్ల తర్వాత అతని స్నేహితులు, కుటుంబీకులు అతన్ని బలవంతంగా నౌక ఎక్కించారు. అతను వారిని హెచ్చరించాడు, నేను నౌక ఎక్కను, ఏదో అనర్థం జరగవచ్చు అని. కాని ఎవరు విన్నారు? అందరూ అతన్ని పిరికివాడిగా ఎగతాళి చేశారు. ఏమీ జరగదు, నీ భయాలు నిరాధారం అని చెప్పారు. కాని ఆ నౌక ఏది తెలుసా? చరిత్రలో అత్యంతగా నిలిచిపోయిన టైటానిక్. అవును, అతను బలవంతంగా ఎక్కించబడినది టైటానిక్ నౌక. అతని స్నేహితులు, బంధువులందరూ కూడా ఆ నౌకలో ఉన్నారు. టైటానిక్ మునిగిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు అందరూ చనిపోయారు. కాని అదృష్టవశాత్తు అతని కుమార్తె ఆ నౌకలో లేదు. ఎందుకంటే ఆమె ఆ సమయంలో గర్భవతి. టైటానిక్ మునిగిన తర్వాత ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కుమార్తె ఈ విషయం బహిర్గతం చేసింది. In 1971, a man named Ramon Artagavetia survived a devastating ship fire and sinking, an event that left him deeply scarred for life. For 40 long years, he carried the weight of that fear. Finally, he found the courage to face it once more, choosing to return to the sea. But fate had other plans. The ship he boarded was none other than the Titanic, and with its tragic sinking, his life came to an end. బలవంతంతో ఎక్కిన టైటానిక్ ఓడలో అతను మరణించడం ఒక వింత సంఘటన. 3 ఓడ ప్రమాదాలు మరియు మూడోది ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైటానిక్. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని అనిపిస్తుంది. అతను తన జీవితంలో 2 సార్లు మృత్యువును ఎదుర్కొని జయించగా మూడోసారి అతని అదృష్టం అతన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు చెప్పండి, అతడి వలన అందరూ చనిపోయారా, లేక అందరి వలన అతడు చనిపోయాడా? ఈ ఘటన కర్మ మరియు విధి యొక్క అద్భుత శక్తిని మనకు నిరూపిస్తుంది. చివరికి ఈ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. మన అంతరాత్మ ఇచ్చే హెచ్చరికలను ఎప్పుడూ విస్మరించకూడదు. ఎందుకంటే అది మన జీవితాన్ని కాపాడే ఏకైక మార్గం కావచ్చు. ఇలాంటి చరిత్రలో దాగి ఉన్న నిజమైన మార్మికమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.